పూర్వం కృష్ణానది తీరంలో ఒక చిన్న గ్రామంలో సుబ్బయ్య అనే మధ్యతరగతికి చెందిన ఉప్పు వ్యాపారి ఉండేవాడు. సుబ్బయ్య భార్య పేరు రమాదేవి. సుబ్బయ్యకు 2 పిల్లలు. సుబ్బయ్య సముద్ర పరిసరాలలో ఉప్పును తక్కువ ధరకి సేకరించి దానిని తన ఇంటి బయట ఉన్న ఒక చిన్న పాకలో బస్తాలుగా నిల్వ చేసుకునేవాడు. సుబ్బయ్య సేకరించిన ఉప్పులో ఒక బస్తాను నెత్తిన పెట్టుకుని వారు ఉండే గ్రామానికి పరిసర గ్రామాల్లో తిరుగుతూ ఉప్పును అమ్ముకునేవాడు. వాటితో వచ్చే కొద్దిపాటి డబ్బులతో జీవిస్తూ ఉండేవారు. ఆ వచ్చే అరాకొర డబ్బులతో బ్రతుకు కష్టంగా ఉండేది. కేవలం తినడానికి మాత్రమే అంతంత మాత్రంగా సరిపోయేవి. సుబ్బయ్య ఉప్పు అమ్మడానికి పక్క గ్రామాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళ ఊరి పొలిమేర వద్ద ఉన్న అడవిలో ఒక చిన్న దుర్గాదేవి విగ్రహం వద్ద ఆగి నమస్కారం చేసుకుని వెళ్తూ ఉండేవాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండేవి. ఒకరోజు సుబ్బయ్య ఉప్పు బస్తా నెత్తన పెట్టుకుని పక్క గ్రామాల్లో అమ్ముకోవడానికి బయలుదేరి వెళ్తూ పొలిమేర వద్ద ఉన్న దుర్గమ్మ విగ్రహం వద్ద ఆగి ఇలా అనుకుంటాడు. అయ్యో పాపం, ఆ అమ్మకి కనీసం నిలువంత నీడైనా లేదు. నేను ఒక రోజు ఖాళీ చేసుకుని అమ్మకి చిన్న పందిరైనా వెయ్యాలి. వచ్చేది వర్షాకాలం కాబట్టి అమ్మ తడిచిపోతుంది. అమ్మ దయ వల్ల ఏదో ఒక రోజు నా ఉప్పు అంతా త్వరగా అమ్ముడిపోయి ఉంటే నేను మధ్యాహ్నం నుండి అమ్మకు చిన్న పందిరి వేసుకుంటాను. నాకేమో ఒక్క పూట పనిలోకి వెళ్ళకపోతే పూట గడవని పరిస్థితి. మరొక పక్క దుర్గమ్మకి నిలువెత్తు నీడన్నా లేదని బాధగా ఉంది అని అనుకుని ఉప్పు బస్తా దించి దుర్గమ్మ విగ్రహం వద్ద కూర్చుని దుర్గమ్మతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అయ్యో, ఎన్ని రోజుల నుండి చూస్తున్నాను. గ్రామంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ అమ్మకు నిలువ నీడ కూడా ఇవ్వలేకపోతున్నారు. అమ్మా దుర్గమ్మ, నీకు నిలువెత్తు నీడ కూడా లేదు. నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎండకు ఎండుతున్నావు, వానకు తడుస్తున్నావు. నా బ్రతుకు బాగుండి నేను కొద్దిగా సంపాదిస్తే నీకు శాశ్వతంగా ఉండేలా ఒక మంచి గుడి కట్టించుకుంటా తల్లి. ప్రస్తుతం నా వ్యాపారం చాలా బోటాబోటీగా జరుగుతుంది. మేము చనిపోకుండా ఉండడానికి కావలసిన ఆహారం సంపద మాత్రమే మాకు లభిస్తున్నాయి. నేను ఒక్కరోజు పనికి వెళ్ళకపోయినా నా కుటుంబం మొత్తం పస్తులుండాలి. అందుకే నాకు ఏదైనా ఒక రోజు నా వ్యాపారం బాగా జరిగి కొంచెం ముందుగా నా ఉప్పు మొత్తం అమ్ముడైపోయేలా చూడు తల్లి. అప్పుడు నాకు లభించే ఖాళీ సమయంలో నీకు చిన్న పందిరి వేసుకుంటాను. నువ్వే అనుగ్రహించమ్మా అని చెప్పి సుబ్బయ్య భారంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండేవి. ఒకరోజు సుబ్బయ్యకి త్వరగా ఉప్పు అంతా అమ్ముడుపోయి కొంత ఖాళీ సమయం వస్తుంది. అమ్మా, నీ దయ వల్ల ఈరోజు ఉప్పు త్వరగా అమ్ముడుపోయింది. నేను ఇప్పుడే వచ్చి నీకు ఒక పందిరి వేస్తాను అని చెప్పి సుబ్బయ్య దుర్గమ్మ ఉండే ప్రదేశానికి వచ్చి దుర్గమ్మకి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని, అమ్మా దుర్గమ్మ, నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించావా తల్లి. నేను మొదలుపెట్టే ఈ పనిలో ఎలాంటి అవాంతరాలు రాకుండా చూడు తల్లి అని దుర్గమ్మకు నమస్కరించుకుని అడవిలోకి పందిరికి కావలసిన వాటిని సేకరించడానికి వెళ్తాడు. అడవిలో కర్రలు, పైకప్పు కోసం ఆకులను సేకరించి తీసుకువస్తాడు. దుర్గమ్మకు నీడగా ఉండేలా అడవిలో లభించే ఆకులతో, కర్రలతో ఒక చిన్న పందిర్ని వేస్తాడు. మరలా యథావిధిగా తర్వాత రోజు నుండి ఉప్పు వ్యాపారం కొనసాగిస్తూ ఉండేవాడు.
ఇలా రోజులు గడుస్తూ ఉండేవి. ఇంతలో వర్షాకాలం మొదలవుతుంది. వచ్చిన డబ్బులు తిండికే సరిపోయేది కాదు. ఇక దాచుకోవడానికి కూడా ఏమీ ఉండేది కాదు. తన వద్ద దాచుకున్న డబ్బు అంటూ ఏమీ లేదు. సుబ్బయ్య తాను నిల్వ ఉంచిన పాకలోకి వర్షపు నీరు రావడం వల్ల తాను నిల్వ ఉంచిన ఉప్పంతా తడిచిపోయి నీరు కారిపోతుంది. ఒకే ఒక్క బస్తా మిగిలింది. అది కూడా తడితడిగా ఉంది. అది చూసిన సుబ్బయ్య కళ్ళలో కన్నీళ్లు మొదలవుతాయి. సుబ్బయ్య కళ్ళ నిండా నీళ్లతో, మనసు నిండా తన కుటుంబానికి ఎలా కడుపు నింపాలా అన్న ఆలోచనలతో తల్లడిల్లుతూ, అయ్యయ్యో, నా ఉప్పు అంతా నీరు కారిపోయింది. కనీసం నీరు రాకుండా ఉన్న ఈ ఒక్క బస్తానైనా అమ్ముకోవాలి. ఎంతో కొంతకి ఉప్పును అమ్మి డబ్బు తెచ్చుకోవాలి. లేదంటే ఈ రోజు నుండే తినడానికి నా కుటుంబానికి ఏమీ ఉండదు. అమ్మయ్య, వర్షం కొద్దిగా శాంతించింది. ఇప్పుడే బయలుదేరి నేను ఉప్పు అమ్ముకోవడానికి వెళ్ళాలి. అని అనుకుని సుబ్బయ్య నీరు కారకుండా ఉన్న ఆ ఒక్క ఉప్పు బస్తాను అమ్మడానికి బయలుదేరుతాడు. సుబ్బయ్య ఉప్పు బస్తాను నెత్తిమీద పెట్టుకుని బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఊరి చివర పొలిమేర వద్ద ఉన్న దుర్గమ్మ తల్లి గుడి వద్దకు చేరుకుంటాడు. ఈలోపు వర్షం మొదలై కుంభవృష్టిలా పడుతుంది. మిగిలిన ఆ ఒక్క ఉప్పు బస్తా కూడా మొత్తం తడిచిపోయి నీరు కారిపోతుంది. అయ్యయ్యో, నా ఉప్పు అంతా నీరు కారిపోయింది. నేను ఇప్పుడు నా కుటుంబానికి ఎలా కడుపు నింపాలి? పిల్లలు చూస్తే చిన్నవాళ్ళు, వాళ్ళు ఆకలికి తట్టుకోలేరు. అని బాధపడుతూ పక్కన ఉన్న దుర్గమ్మ పందిరిలో కూర్చుని దుర్గమ్మ విగ్రహంతో ఇలా అంటాడు. అమ్మ దుర్గమ్మ, ఏం బ్రతుకు తల్లి ఇది? చేతిలో నయా పైసా లేదు. నేను దేని మీదైతే ఆధారపడి జీవిస్తున్నానో అది నా కళ్ళ ముందే నాశనం అయిపోయింది. ఎలాగోలా నా పిల్లలకు 4 ముద్దలు అన్నం పెట్టుకునేవాడిని. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితుల్లో నేను ఉన్నాను తల్లి. నీకు గుడి కడతాను, గోపురం కడతాను అనుకుని నాకు ప్రయోజనం ఏమిటి? కనీసం ఆ ఉప్పు బస్తా అయినా తడవకుండా ఉంటే కనీసం ఒక్క పూటైనా నా కుటుంబానికి అన్నం పెట్టుకునేవాడిని. నా పరిస్థితి ఇలా ఉంటే నీకేం గుడి కడతానమ్మా? ఇక నాకు చావు తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. నా భార్య పిల్లలు కనీసం అడుక్కునైనా బ్రతుకుతారు. నేను ఇంటి పెద్దగా బ్రతికుండగా అడుక్కోండి అని నా కుటుంబానికి చెప్పుకోలేను. నువ్వు ఉన్నావని నమ్మాను. ప్రతిరోజు నీకు దండం పెట్టుకునే వెళ్తున్నాను. నువ్వు నాకు ఏం ఫలితం చూపిస్తున్నావు తల్లి? 4 రోజుల అన్నానికి ఆసరా అయినా ఉప్పు కూడా తడిచిపోయింది. ఇక నేను బ్రతికుండడం వల్ల ఏ ప్రయోజనం లేదు తల్లి. నువ్వు ఉంటున్న ఈ వెనక చెట్టుకే ఉరి వేసుకొని ఇప్పుడే చనిపోతున్నాను. అని చివరిసారిగా తాను దుర్గమ్మకు వేసిన పందిరిని చూసుకుంటూ కన్నీళ్లతో చనిపోవడానికి పందిరి బయటకు వస్తుంటాడు సుబ్బయ్య. అప్పుడే ఒక విచిత్రం జరుగుతుంది. ఏమిరా సుబ్బయ్య, ఎక్కడికి బయలుదేరావు? చనిపోతావా? నువ్వు చనిపోతాను అంటే నేను చూస్తూ ఉంటాననుకున్నావా? నీకు నేనున్నాను అని అనుకున్నావు కదా. నన్ను పూర్తిగా నమ్మావు కదా. మరి ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? సుబ్బయ్య ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తాడు. ఒక పెద్ద బొట్టు పెట్టుకుని ఎర్రటి చీర కట్టుకుని ఒక ఆవిడ నుంచుని ఉంటుంది. సుబ్బయ్య వచ్చిన ఆవిడ దుర్గమ్మ అని గ్రహిస్తాడు. అమ్మకు నమస్కారం పెట్టి, అమ్మా తల్లి, ఏం చెయ్యను మరి? నాకు ఏమీ వద్దు. అన్నం తినడానికి ఆసరా ఇవ్వమనే కదా నేను అడిగింది. ఉప్పు అంతా తడిచిపోయింది. నేను ఇప్పుడు నా కుటుంబానికి అన్నం ఎలా పెట్టను? ఈ వర్షాకాలంలో మాకు తిండి ఎక్కడి నుండి వస్తుంది? మాకంటూ ఎవరున్నారు బాధలు చెప్పుకోవడానికి నువ్వు తప్ప? నేనైతే నీకు ప్రస్తుతం డబ్బు ఇచ్చి ఆదుకోలేను, కానీ నీకు మరొక రూపంలో సహాయం చేస్తాను. దుర్గమ్మ సుబ్బయ్యను ఏ విధంగా ఆదుకుందో, సుబ్బయ్య ఇంకా ఏ విధమైన పరీక్షలు ఎదుర్కొన్నాడో వచ్చే చివరి భాగంలో చూడండి. ఇలాంటి మరెన్నో కథల కోసం ఆరాధ్య టేల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీ ఆరాధ్య టేల్స్.